నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ కాఫీ డిఐవై స్క్రబ్ను చేసి చూపిస్తున్నాను. ఈ స్క్రబ్ చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ను రిమూవ్ చేసి మంచి మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ స్క్రబ్ను తయారు చేసి చూద్దామా? ఈ స్క్రబ్ను తయారు చేయడానికి మనం ఇప్పుడు షాప్కి వెళ్ళి సరుకులేమీ తేవక్కర్లేదండి. అన్నీ మన ఇంట్లో ఉండే సామాన్లతోనే మనం తయారు చేసుకుంటున్నాం. మరి ఈ స్క్రబ్ను తయారు చేయడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? సరే, అయితే ముందుగా ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ కాఫీ పొడి వేసుకోవాలి. కాఫీ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ట్యాన్ను మరియు నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఇప్పుడు 3 నుంచి 4 టీ స్పూన్ల బియ్యం పిండి కలుపుకోవాలి. ఇది ఒక మంచి ఎక్స్ఫోలియేటర్, చర్మంపై ఉండే డెడ్ సెల్స్ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇక్కడ బియ్యం పిండి బదులు శనగపిండి కూడా వాడచ్చండి. తర్వాత ఒక పావు చెంచా పసుపు మంచి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. 1 స్పూన్ తేనె చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా చేస్తుంది. తర్వాత మనం ఈ స్క్రబ్ని కలుపుకోవడానికి కావలసినన్ని పచ్చిపాలు తీసుకుంటున్నాం. పచ్చిపాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి మరియు సహజమైన గ్లోను ఇస్తాయి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే కనుక పచ్చిపాలు బదులు పెరుగు వాడండి. తర్వాత రోజ్ వాటర్. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పచ్చిపాలను, రోజ్ వాటర్ను ఎంత కావాలో తీసుకొని మిక్చర్ను సిద్ధం చేసుకోండి. ఇక్కడ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వాడండి. నార్మల్ కాఫీ పౌడర్ కొంచెం బరకగా ఉంటుంది కదండి, సో కొంచెం ఇరిటేషన్ రావచ్చు. మీరు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వాడండి. ఇప్పుడు ఈ స్క్రబ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ చర్మాన్ని నీళ్ళతో తడిపి ఈ స్క్రబ్ను కొంచెం తీసుకుని అప్లై చేయాలి. అప్లై చేశాక వేళ్లతో మెల్లిగా, సున్నితంగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత సరిపడినంత స్క్రబ్ని ఇంకొంచెం ప్యాక్ లాగా రాసి 10 నిమిషాలు ఆరనివ్వండి. చూసారుగా స్నేహితులారా, మనం అప్లై చేసిన స్క్రబ్ ఇట్లా ఆరిన తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. మెల్లిగా నీళ్ళను తడుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి స్క్రబ్ చేస్తూ ఫైనల్గా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, ముందు కంటే స్క్రబ్ చేశాక నా చెయ్యి ఎంత కాంతివంతంగా ఉందో. ఇలా వారానికి ఒక్కసారి చేసుకుంటే పార్లర్కి వెళ్ళే అవసరం కూడా ఉండదండి. మరి మీరు కూడా ఈ స్క్రబ్ చేసి ఉపయోగించి రిజల్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.